ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తాను. వీళ్ళరా ప్రార్థన చేసుకుని లేవలకొద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన నామమున మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆసక్తికరంగా మార్చమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి మన దేవుడైన ప్రభుని స్తుతించి కనపడతాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతిగీతాలకు పాత్రుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవుడిని స్తుతించి మహింపరచు. నాయనా, ఏమిచ్చి నేను తెచ్చుకోను తండ్రి, ఏమివ్వగలను ప్రభు, ఏమివ్వగలను తండ్రి, ఏమిచ్చి నేను తెచ్చుకొని ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు మీరు చేశారు నాయన, నీకు వందనాలు. అర్హతే లేని నాపై ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడెదం యేసు నాదా, నీవు నాకు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. మహాపురుషుడు తండ్రి, దైవమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన విధానానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు. మీరు చేసిన మేళ్ళకై నేను ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమి ఇచ్చి మీరు నన్ను తెచ్చాను. వందనాలేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులేసయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా. నాయన, ఇంతవరకు సహాయం చేశావు, ఎన్నో మీరు చేశావు నాయన, బ్రతికించావు నన్ను, నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు, మీరు స్థుతించే ధన్యత మాకు ఇచ్చావు. మీ కృపగా అప్పగించుకుంటూ యేసయ్య శక్తి నామంలో ఈ లైవ్ ద్వారా అనేకలు ఆశించబడడానికి సహాయించండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.
దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకున్నది, దాని రాజవీధులలో విచారణ చేయు, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు నీకు కనబడిన యెడల నేను దానిని క్షమించుదును. పిల్లలు, ఇక్కడ దేవుడైన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను యెరూషలేము పట్టణాన్ని కాపాడాలి, క్షమించాలి, ఆశీర్వదించాలి, భద్రపరచాలంటే కనీసం ఒక్కడైనా న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండడానికి నమ్మకత్వము కలిగిన ఒక్కడుంటే చాలు, నేను పట్టణాన్ని కాపాడుతాను. ఒక్క వ్యక్తి వలన, బికాస్ ఆఫ్ వన్ ఫెయిత్ఫుల్ పర్సన్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫర్గివ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఆ ఒక్క వ్యక్తి నీవు నేనుగా ఉండాలంటే ఆశపడుతున్నాను. దేశంలో ఒక్క వ్యక్తి ఉంటే చాలు. పట్టణానికి ఒక వ్యక్తి, కుటుంబానికి ఒక వ్యక్తి నమ్మకస్తుడు కావాలి. పిల్లల, నమ్మకస్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ దేవుని వాక్యంలో నమ్మకస్తుల గురించి అనేక విషయాలు మనం చూస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుడట ఎంతైనా నమ్మదగిన దేవుడట. ఎలాంటి దేవుడట? ఎంతైనా నమ్మదగిన దేవుడు. సో ఆయన, ఆ నమ్మకత్వం ఆయనలో ఉంది, అది మనలో కూడా రావాలి. దేవుని వాక్యంలో రాయబడింది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు మనం అందరం నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకంగా ఉండడం అంటే ఏంటనుకున్నారు? మన బాధ్యత మనం నెరవేర్చాలి. తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, కాపరిగా, సంఘ పెద్దలుగా, అంటే విశ్వాసులుగా, ఎవరి బాధ్యతలు వరకు ఉంటే ఆ బాధ్యతలను నమ్మకంగా ఎవరైతే నెరవేరుస్తారో వారు నమ్మకస్తులు అని దేవుడు చెప్తారు. వారి ఎడల దేవుడు ఆనందిస్తారట. ఈరోజు ఈ నమ్మకత్వం మనలో ఉందా? దేవుడు అప్పగించిన పని, బాధ్యత విషయంలో మనం ఎలాంటి వాళ్ళం అంటే, హక్కుల కొరకు పోరాడతాం కానీ బాధ్యతల గురించి పట్టించుకోము. నాకు ఈ హక్కు ఉంది, నాకు ఈ హక్కు ఉంది. వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, బట్ వీఆర్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. మన బాధ్యతను చివరి వరకు ఎవరైతే మోస్తాడో, బాధ్యతను ఎవరైతే నెరవేరుస్తారో వారే నమ్మకస్తులు. అది గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు మోషేకి. ఏమని అప్పగించాడు? వెళ్ళి నా ప్రజలను నడిపించాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము. ఆ బర్నింగ్ బుష్ లో దేవుడు మోషేని దర్శించి మాట్లాడుతూ, నువ్వేం చేయాలి తెలుసా మోషే? ఒక బాధ్యత. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశంలో నుండి, అంటే ఐగుప్తులో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీలకు, ఎబూసీలకు నివాస స్థానమైన పాలుతేలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగవచ్చి ఉన్నాను అని చెప్తూ నేను నిన్ను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ. 13వ వచనం. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారు చూచి, మీ పితరుల దేవుడు నన్ను పంపినని చెప్పగా వారు, నేను నిన్ను పంపించాను, నేను నిన్ను నడిపిస్తాను. యు గో మోసెస్ అని దేవుడు పిల్లరా. మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం. కాబట్టి వెళ్ళుము,
నేను నీ నోటికి తోడయుండి నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధించదని అతనితో చెప్పాను. గో మోసెస్, ఐ am with you. This is the responsibility which was laid on his shoulders by God himself. దేవుడే బాధ్యతను మోషే మీద మోపితే మోషే ఎంత ప్రయాసపడి ఎన్ని వదిలేసుకున్నాడు. 40 years ఆఫ్ స్పాన్, 40 సంవత్సరాలు ఆ అరణ్య ప్రయాణానికి వదిలేసుకున్నాడు. He had lost 40 years of his life span for the people of God regarding the responsibility God has given unto him. దేవుడు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి ఎంత సమర్పించుకున్నాడు చూడు. ఆ కారణాన దేవుడు ఏమన్నాడు తెలుసండి, సంఖ్యాకాండంలో కాదు, ఆ కారణాన ఆ బాధ్యత నెరవేర్చాడు కాబట్టి దేవుడు ఏమన్నాడండి మోషే గురించి 12వ అధ్యాయంలో, దేవుడు మోషే గురించి ఏమన్నట్టు 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మీరు అనుకుంటున్నారు కదా మిరియాము అహరోను మీరు ఏదో ఎలిగేషన్ చేయడానికి వచ్చారు, కానీ నా సేవకుడు అలాంటి మీరు అనుకున్నట్టు సేవకుడు కాదు. ఐ నో మై సర్వెంట్ ఈజ్, ఇంగ్లీష్ చదువుతుంది సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. He is faithful in all my house. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే ఆ మాట చెప్పాడు దేవుడు, బాధ్యతను నెరవేర్చాడు. మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ విచ్ వాస్ లేడ్ బై గాడ్ ఆన్ అవర్ షోల్డర్స్, మన భుజముల మీద దేవుడు పెట్టిన బాధ్యతను నమ్మకంగా చివరి వరకు నెరవేర్చాడు. డోంట్ క్విట్. ఈ విషయంలో పౌలు గారు తిమోతికి రాయబడిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తాము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుంది. మంచి పోరాటం నేను పోరాడు. దేవుడు అప్పగించిన ఆ పోరాటం, దేవుడిచ్చిన గొప్ప సేవ పరిచర్య, ఎంత గొప్ప సేవ పరిచయం అప్పగించాడు దేవుడు. ఇక్కడ పౌలు గారికి ఎలాంటి పరిచర్య అప్పగించాడు దేవుడు, ఎంత కఠినమైన పరిచర్య. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ పడిన ప్రయాస 23 నుంచి మీరు చదివితే 23 నుంచి మరి మీరు చదివితే 28 వరకు 29 అవన్నీ చివరి వరకు ఆ 11వ అధ్యాయం 23 నుంచి మనం చదివితే పౌలు గారు అక్కడ పడిన ప్రయాసం మొత్తం రాశాడు. అక్కడ అపోస్తలుడు పౌలు అని అంటాం మనం, బట్ ఎన్ని కష్టాలు పడి, ఎన్ని ప్రయాసాలు, ఎంత శ్రమ, ఎన్ని నిందలు, ఎన్ని వదిలేసుకున్నాడు. కారణం ఏంటంటే బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని చివరి వరకు నమ్మకంగా, అందుకే నా పరుగు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చానంటున్నాను. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము నమ్మకస్తులుగా ఉండాలి. అంటే బాధ్యతను చక్కగా నెరవేర్చేవారుగా, దేవుడు మన మీద ఉంచిన రెస్పాన్సిబిలిటీని, మన మీద దేవుడు పెట్టుకున్న ఆశను మనం నెరవేర్చాలి. నిన్ను నన్ను ఎంతో నమ్మాడు దేవుడు. లేదా ఒక్కడు కనబడితే చాలు ఇష్టంలో పట్టణాలు కాపాడుతానంట. సో క్షమిస్తామంటున్నాడు. ప్రార్థన చేసుకుని అలాంటి నమ్మకస్తులుగా మనం అందరం మార్చబడదు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన, వందనాలు, స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పూర్తిగా పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహానీకే పొందాలి.
నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఏసై, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతియారాధన వినడానికి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నామయ్యా. చండి బిడ్డలు చేసి రక్తాన్ని చూసుకున్నాం, చండి బిడ్డలు చేసి రక్తాన్ని చూసుకున్నాం. దేశం చండి బిడ్డలు పడుతున్నాం, దేశం చండి బిడ్డలు పడుతున్నాం. బిడ్డ హృదయాలు పచ్చితపడి వాళ్ళ హృదయం నిండా పచ్చితపడుతున్నట్టు బంధువులు స్నేహితులు లేకుండా దర్శించి మాట్లాడుతూ ప్రార్థన మీకు మనసులో నేను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసుకు తీసుకున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా జీవించుకొని అడుగుతున్నాను. అది మీ వర్షాలే మేము మా ఇంటి వారి హోమని సేవిస్తామన్నట్లుగా తండ్రి, వర్షాలు మేము మా ఇంటి వారి హోమని సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చే ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని ప్రతి దర్శించండి. ఇది అవసరం అభిషేకించి వాడుకున్నారు ప్రభు. ఉన్నారు సుఖిస్తుంది లైవ్లో విడిచిపెట్టదయ్యా. ప్రతి కుటుంబ దర్శనం దాసం ద్వారా మాట్లాడారు. మీకు ఉన్నారు సుఖిస్తూ చెల్లిస్తుంది ప్రభా. తండ్రి మీరు అక్కడ చాలా సమీపం ఉందయ్యా. మీరు అక్కడ మనం సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరచకుండా దయచేయమని వాక్యం క్షమిస్తున్నాయా. మీ వాక్యం బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్న ప్రభా. ఎవరైనా అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిపోతే సగ సంపద దయచేసి నిరాశించుకోండి. ఆమెకు సహాయం చేయండి ప్రభా. నూతన ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించి మా ప్రకాశం సన్నిధి అంటున్నాను ప్రభా. తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటే ప్రభా నేను వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వండి. ఆర్థికంగా వెళ్ళిపోతున్న సగ సంపద దయచేసి నిరాశించుకోండి. ఆమెకు సహాయం చేయండి ప్రభా. మరొకసారి ప్రభా ఎవరైతే నాయన తండ్రి ప్రభా బాగోకుండా ప్రభా తండ్రి నాయన ఇబ్బందులతో ప్రభా శరీర బలహీనత బాధపడతారు అందరినీ పేరు పేరున స్వస్థపరచండి. వారి గాయాలు కట్టండి ప్రభా. వారిని క్షమించండి ప్రభా. నీకు వందనాలు. వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. నడినట్లు అధికారులు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని హెచ్చించి నామాన్ని కనపరుస్తున్న ప్రభా. శక్రమైన నెలంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయండి. శక్రమైన నెల ప్రభా మేమందరం మీ నామాన్ని హెచ్చేసి మీ నామాన్ని కనపరుస్తుంది. వందనాలు. స్తోత్రాలు ప్రభా. ఎన్ని గొప్ప దేవుడు మంచిగా ప్రభా. బిడ్డలు ప్రార్థిస్తున్నానయ్యా. వేసినామల వరకు నాయన తండ్రి ప్రభు మంచి వాతావరణం దయచేయండి ప్రభా. బిడ్డలు ప్రభు మంచి వాతావరణం దయచేయడానికి సహాయం చేయండి. ప్రతి చిన్నస్లో బంధిస్తున్న ప్రతి దురాత్మలు బంధిస్తున్న సాతాన్ని కడిగిన గొడవలని మీకు కొలుచుండయా. ప్రతి చిన్నస్లో బంధిస్తున్న ప్రతి దురాత్మకు బంధిస్తున్న సాతాన్ని కడిగిన గొడవలని మీకు కొలుచుండి. ప్రతి దృశ్యం లైపక్షణం మీ నామాలు కనుక మీ నామాలు ఇచ్చేసి ప్రారంభిస్తాన్ని చేర్చుకోమని ఏ స్నామాలు పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు ప్రభువు కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి అందరికీ వందనాలని షాలోమ్. రేపు రాత్రి